35 కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ఎవరి జేబుల్లోకి పోయింది? దీని అంతిమ లబ్ధిదారులు ఎవరు? దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతకు ఎంత చేరింది? ఆ కాలంలో టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా, పాలక మండలి సభ్యులుగా ఉన్న వారికి ఎంత చేరిందని చెప్పి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా కూడా విజ్ఞప్తి చేస్తాను. సాక్షాత్తు విజయభాస్కర్ రెడ్డి అనే ఒక టీటీడీ ఎంప్లాయ్ అప్రూవర్గా మారి దీనిలో ఈ కుంభకోణం జరిగింది, మేము నూనెల్లో ఫ్లేవర్స్ కలిపాం, దీని ద్వారా నాకు ఇంత డబ్బు ఆయాచితంగా లబ్ధి చేకూరిందని చెప్పి అప్రూవర్గా మారడం జరిగింది. తను ఏదైతే లంచంగా తీసుకున్నాడో వాటిలో కొంత భాగాన్ని ప్రస్తుతం తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని ఆయన ప్రభుత్వానికి కూడా వెంటనే ఈ సరెండర్ కూడా కోర్టుకు కూడా సరెండర్ కూడా చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా దీన్ని ఏదో విధంగా భక్తులకు సరే సమాజంలో తప్పులు జరుగుతుంటే తప్పులు జరిగినప్పుడు దాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ రాష్ట్ర అధినేతగా ఉన్న వ్యక్తి తన 5 సంవత్సరాల పరిపాలనలో తెలుసో తెలియకో తప్పులు జరిగాయి, దీన్ని క్షమించండి అని చెప్పి ఒక మాటని హిందువుల మనోభావాలను ఆయన రక్షించాల్సిన